గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే నా ప్రశ్న ఏంటంటే, కోటా గారు చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు సార్. అంటే నేను కోటా గారిని, ఫిష్ వెంకట్ గారిని ఒకే స్థాయి నేను చెప్పట్లేదు, ఒకే గట్టు నేను కట్టట్లేదు. ఆయన స్థాయి వేరు, అంటే ఆయన అచీవ్ చేసిన విజయాలు వేరు. బట్ ఏ ఇండస్ట్రీ వచ్చింది సార్ కోటా గారి దగ్గరికి? ఆ ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ దగ్గరికి కనీసం పరామర్శ కూడా ఎందుకు రాలేదు? అంటే కోటా గారు ఆ ఫ్యామిలీ పరామర్శించారు. కాదు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోటా గారు చేసిన సినిమాలు కానీ కోటా గారు చేసిన కంపెనీలు కానీ వేరు. సార్ ఫిష్ వెంకట్ గారు చేసిన సినిమాలు, ఫిష్ వెంకట్ గారు చేసిన కంపెనీలు వేరు. సార్ ఆయనకి పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు. ఎవరైనా కానీ పోతే ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. చాలామంది అడుగుతారు, ఫిష్ వెంకట్ గారు పోతే చాలామంది రోజు పోతున్నారు. అంటే అంత ఇది కాదు. ఈయన ఇప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు కదా అక్కడికి. సార్ ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు. ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉంటారు. నాకు తెలియదు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, నాకు తెలియదు, ఐడియా లేదు. సో డెఫినెట్గా కొంతమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు వచ్చి ఉంటారు. సార్ అంటే నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగింది దీనికోసమే సార్. ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళే వెళ్తారు, తెలియని వాళ్ళు ఎందుకు వెళ్తారు ఇండస్ట్రీలో? ఇప్పుడు ఆయన వచ్చినాక ఏంటంటే ఒక గబ్బర్ సింగ్ నుంచి పాపులారిటీ వచ్చింది. ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్గా పాపులర్ అయ్యారు. ఆ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు పాపం. వాళ్ళే చాలా చేశారని విన్నాను నేను, నాకు తెలియదు. సో వాళ్ళు చేశారు కదా, మరి వాళ్ళంతా ఇండస్ట్రీ కింద ఎందుకు తీసుకోరు మీరు? హెల్ప్ చేసిన వాడిని ఇండస్ట్రీ అనుకోకుండా భరద్వాజ్ రాలేదు, లేకపోతే ఇంకో పుల్లయ్య రాలేదు, ఎల్లయ్య రాలేదు అని మాట్లాడతాం కరెక్ట్ సార్. నీళ్ళల్లో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నప్పుడు ఆ ఇచ్చే చెయ్యి పెద్దదే ఉండాలి కదా సార్. పెద్ద చేతికి ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి? ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి? ఇప్పుడు ఈ నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు, నీళ్ళలో కొట్టుకుపోతుంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నాడు, పెద్ద చెయ్యి ఉంటుంది. ఆయన అక్కడి నుంచి చెయ్యి పెడతాడా? అక్కడ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఉంటే నువ్వు కదా చెయ్యి అందిస్తావు. అంటే ఈ ఒడ్డున నువ్వు అందిస్తావా, ప్రధానమంత్రి అందిస్తాడా? దగ్గర ఉన్న వ్యక్తి అందించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వలేదని నువ్వు అడిగితే నేను సమాధానం ఎట్లా చెప్తాను? అంటే కాదు సార్, నేను ఈ మొత్తం సినారియో అంతా ఎందుకు ఇంతలా అని అడుగుతున్నానంటే నాకు ఒక ఆన్సర్ కావాలి. ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు సార్. ఈరోజు నేను ఒక మంచి సీన్ తీసాను, ఇంటికి వచ్చి తాగుతాడు. ఈరోజు ఒక పెద్ద హీరో నన్ను భుజం మీద చేసి పలకరించాడు, వాడు ఇంటికి వచ్చి తాగుతాడు. ఈరోజు నా మీద కెమెరా పెట్టి 2 డైలాగులు చెప్పించాడు, వాడు ఇంటికి వచ్చి తాగుతాడు. సినిమా ఆడింది, వీడు తాగుతాడు. సినిమా పోయింది, వీడు తాగుతాడు. అంటే సినిమాను చూసుకొని మురిసిపోతూ ఆ ఆనందంలో వాడు చెడు అలవాట్లు చేసుకుంటా పోతూ ఉంటే ఫైనల్గా సినిమా వాడిని పట్టించుకోదు. అది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని పట్టించుకోరు. పట్టించుకోండి, పైగా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకుంటారనే తప్పు అసలు. సార్ నేను ఎంతమందితో పనిచేశాను సార్. ఇప్పుడు కోటా గారు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి, కోటా గారు 700 సినిమాలు చేశారు, 750 సినిమాలు చేశారు, సార్ అన్ని భాషల్లో చేశారు, అందరు హీరోలతో చేశారు. చాలా 50, 40, 50 ఏళ్ళ ప్రయాణం ఆయన, సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎంతోమందితో ఆయన అనుబంధం ఉంది ఆయనకి. అందుకని ఆయన దగ్గరికి వచ్చారు అందరూ. అంత పోటాడుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. సో మంచి అనుబంధాలు, చెడు అనుబంధాలు, మంచి ఎక్స్పీరియన్స్, చెడు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఆయన. అందుకని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు చెప్పిన ఫిష్ వెంకట్ గారి దగ్గరికి ఆయన చేసిన సినిమాలు పరిమితం, ఆయన చేసిన టెక్నీషియన్స్ పరిమితం, ఆయన చేసిన ప్రొడ్యూసర్లు పరిమితం, ఆయన చేసిన యాక్టర్లు పరిమితం. ఆ పెద్ద సినిమాలు 4-5 చేశారు. చేసినప్పుడు ఆ పెద్ద యాక్టర్లు మాత్రమే వాళ్ళు. పెద్ద యాక్టర్లకి ఈయన చేసిన సినిమాల లెక్క ప్రకారం చాలా చిన్న యాక్టర్ ఈయన. నేను సమబుజ్జి యాక్టర్ కాదు, అంటే కోట శ్రీనివాసరావు గారు అంత పెద్ద యాక్టర్ కాదు. సో వీళ్ళు ఎంతవరకు వస్తారు అనేది నమ్మకం లేదు. బట్ కొంతమంది అతని మీద అభిమానం ఉన్నవాళ్ళు రావచ్చు. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆ పలానా హీరో ఆయన అభినందించి ఉండొచ్చు. సినిమా యాక్టర్గా కాబట్టి కొంతమంది డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోయి ఉంటారని నేను నమ్మను. కానీ వాళ్ళందరూ రావాలని ఎక్స్పెక్ట్ చేయటం మన తప్పు అంటాను నేను. మన తప్పు. వాళ్ళు వస్తే వస్తారు, అది వాళ్ళ సంస్కారం. రావాలా వద్దనేది వాళ్ళ సంస్కారం, వాళ్ళ అవసరం కంటే ఆ సంస్కారం. ఇప్పుడు అక్కడ కోట శ్రీనివాసరావు గారి స్థాయి వేరు, ఈయన స్థాయి వేరు. సో ఈయన స్థాయికి వాళ్ళు రావాలా వద్దా అనేది వేరే సంగతి. రాకపోవటాన్ని పెద్ద మనం తప్పు పడతాం, నేనైతే తప్పు పడుతున్నాను. ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీ సినిమాలు ఎలా ఆడినాయి, వాటి కోసం మీరు ఎంత కష్టపడ్డారు, అవన్నీ కూడా ఒక చరిత్ర సార్. అంటే నా స్థాయి కానీ నా ఏజ్ కానీ వాటి గురించి అనాలిసిస్ చేయడానికి సరిపోదు. నేను వేటి గురించి మాట్లాడట్లేదు. కాకపోతే మీరు ఉమేష్ చంద్ర గారి మరణం చుట్టూ ఒక కథ రాసుకున్నారు. అంటే నా డౌట్ ఏంటంటే మీ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ కానీ మీరు ఆ సినిమాలో చూపించిన కథ కానీ 2 పూర్తి
వ్యతిరేక దిశలో ఉన్నట్టు అనిపించింది నాకు. కమ్యూనిజం నుంచి వచ్చిన ఆయన మీ నాన్నగారు. సో మీరు ఈ కథలో మీ భావజాలం మాత్రం వేరే మార్గంలో వెళ్ళినట్టుంది. ఇంతకీ తమ్మారెడ్డి భావజాలం ఏదంటే ఏం చెప్తారు? నేను సమానత్వమే, మనుషులు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటా నా భావజాలం. అంతకంటే నాకు వేరే సార్ మా మనిషి అన్న ప్రతివాడు బాగుండాలి, సమాజంలో ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి అనేది సార్ నా ఆలోచన. అంతకంటే వేరే ఎక్కువ ఆలోచన లేదు. దాంట్లో నేనేం చెప్పానంటే, ఇప్పుడు పోలీసులు ఒక పక్క నుంచి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సార్ నక్సలైట్లు దేశభక్తులే, వాళ్ళు దేశాన్ని బాగు చేద్దామని, ఒక సమాజాన్ని నిర్మిద్దామని వాళ్ళు ఒక తుపాకీ కొట్టడం ద్వారానే న్యాయం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే వాళ్ళు చేసే పొరపాటు వల్ల కొంతమంది మా సామాన్యులు చచ్చిపోతున్నారు. సార్ సామాన్యులు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మర్నాడు ఒక స్టేట్మెంట్ పడేస్తారు, ఇది సిద్ధాంతిక పొరపాటు లేకపోతే చారిత్రక తప్పిదం, సైద్ధాంతికంగా జరిగిన పొరపాటు అని చెప్పి పొరపాటు అని ఒక స్టేట్మెంట్ పడేసి ఊరుకుంటున్నారు. ఎవరిచ్చారు వీళ్ళందరికీ హక్కు చంపుతానికి? ఈవెన్ పోలీసులు కూడా. సార్ పోలీసులు కూడా ఇప్పుడు నేను తప్పు చేశాను, క్రైమ్ చేశానండి, మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం, నేను క్రైమ్ చేసి ఉన్నాను, మీరు ఎందుకో చూస్తానికి వస్తాను లోపలికి వచ్చారు, లేకపోతే ఈ బయట గేట్ దగ్గర ఉన్నారు, మా ఇంటి బయట ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలికి వేస్తారు. సార్ మిమ్మల్ని పడేసి కొడతా ఉంటారు వాళ్ళు నాతో పాటు. కొట్టి ఎందుకున్నావు నువ్వు అక్కడ అని అడుగుతారు. మీకు సంబంధం లేదు, మీరు ఎవరో తెలియదు, మీరు పొరపాటున మీ క్యారెక్టర్కి ప్రాణం పోవచ్చు. ఎవరు? సార్ ఇప్పుడు నిన్న ఒక సినిమా చూశాను నేను, రోతే అని ఏదో మలయాళం సినిమా, ఇద్దరు పోలీసు వాళ్ళ కథ. ఎంత అద్భుతంగా ఉంది. నైట్ డ్యూటీ చేసేవాళ్ళ కథ. ఆ పాప మా పిల్లడి మీద వేసేస్తారు మొత్తం అంతా. సో ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు? పోలీసులో కూడా అడిగేది ఇదే నేను, ఎవరు బాధ్యులు? హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ చచ్చిపోయిన వాళ్ళది? ఇప్పుడు నువ్వు నమ్మావు, నక్సలిజం నమ్మావు, దేశానికి మంచి అడుగుతున్నావు, నువ్వు పోలీసుగా నువ్వు దేశాని కోసం పోరాడుతున్నావు. నువ్వు ఇద్దరు ఆలోచన మంచిదే, మధ్యలో సామాన్యుడు ప్రాణం పోతుంది, వీడికి సమాధానం ఎవరు చెప్తారు? సార్ ఇంత మంచి పాయింట్ మీద నిజంగా సినిమా నేను కూడా చూశాను. సింధు తులాని గారి యాక్టింగ్ కానీ సూపర్ ఉంటుంది. సినిమా ఆడలేదు సార్. ఎంత లాస్ అయ్యారు సార్ సినిమాలో? మొత్తం పోయింది, ప్రతి రూపాయి పోయింది. ఎంత పెట్టారు? దగ్గర ₹1 కోటి పెట్టాం. ₹1 కూడా రాలేదు. ₹1 అది శాటిలైట్కి వచ్చిన కొంత వచ్చింది. అప్పుడు అంత మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి రిజల్ట్ చూసినప్పుడు ఏమనిపించేది సార్ మీకు? ఏమవుతుంది, బాధపడుతుంది, అంతకంటే ఏం చేస్తాం. అంటే అది మేము ఒక రకంగా క్రౌడ్ ఫండింగ్, ఫ్రెండ్స్ పెట్టారు, తలా 10 లక్షలు వేసుకుని చేసాం ఆ సినిమా. ఓకే, 7-8 మందిని కలిసి తలా 10 లక్షలు వేసుకుని చేసాం. అండ్ ముందు నుంచి మెంటల్గా ప్రిపేర్డ్. మా అల్లుడు అంటా ఉన్నాడు, ఎవరి కోసం తీస్తున్నావు ఈ సినిమా, ఎవరు చూస్తారని. ఆయన అన్నాడు, నాకు నమ్మకం ఉంటుంది ఏదో చూస్తారని. నేను తప్పు, ఆయన రైట్. మీరు ఇదే తప్పు మీ కెరీర్లో ఇంత ముందు కూడా ఒకటి చేసినట్టున్నారు. అన్ని పార్టీలు తర్వాత కూడా చేశాను, కమ్యూనిజం పార్టీలన్నీ ప్రతిఘటన కూడా చేశాను 2014లో మళ్ళీ. సార్ సో తప్పులు చేస్తానే ఉంటాం, తప్పులదే ఉంది. మనిషి అన్నాక తప్పులు చేస్తాడు. ఇదే ఇందాక అన్నారు, మీరు ఏం నమ్ముతారు? నేను నమ్మిందే దాని మీద తీస్తాను. నా నమ్మకం జనానికి నచ్చట్లేదు. అండ్ మీ సినిమాలు చూస్తే సార్, మీరు ఎవరికైతే సినిమాలు తీశారో ఆర్టిస్టులు, చిరంజీవి గారు కానీ, శ్రీకాంత్ కానీ, మన సుమన్ గారు కానీ, మిగతా ఆర్టిస్టులు అందరూ, మీరు ఎవరైతే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో మీ చెయ్యి ఇచ్చి వాళ్ళతో సినిమా తీశారో వాళ్ళందరూ అద్భుతమైన స్థానంలో ఉన్నారు. మీ చెయ్యి మీకు తప్పించి అందరికీ కలిసి వచ్చింది అంటే ఏమంటారు? అసలు తప్పు అంట. ఎందుకంటే నేను సినిమా తీసాను అంతే సార్. దీంట్లో ఏమంటారు, దాంట్లో భగవద్గీతలో చెప్తాడు కదా, నువ్వు చేయాల్సింది చెయ్యి అంతే తప్ప నువ్వు ఆశించి చేయకూడదు అంటాడు.